హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు సండే వస్తుంది కదా, మనకు రెస్ట్ దొరుకుతుంది అనుకుంటాము, కానీ ఆ రోజే చాలా పనులు అయితే ఉంటుంది. ఇంకా సండే అయినా మండే అయినా ఇంకా ఇలాంటి పనులు తప్పదు కదా. ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గు కూడా ప్రశాంతంగా వేయడానికి అయితే లేదు. వాడు వచ్చి అంటే గేట్ తీగానే అయితే చిన్నోడైతే వచ్చేసాడు. వాడిని వాకర్లో పెట్టున్నా కానీ అలా వచ్చేసాడండి. వాడు బయటికి వెళ్ళాలనే ఆతృత, ఇంకేం లేదు. ఇంకా అలాగా వాడిని కొంచెం దూరం పెట్టేసి నేను ముగ్గు అయితే కంప్లీట్ చేసేస్తే వచ్చేసాను. ఇంకా అప్పటికి చూస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి అయితే కదలడం లేదండి వాడు. ముగ్గు పిండి పెట్టేసి ఇంకా వాడిని పిలవడానికి వెళ్తే వాడు పిలిచినా కూడా అసలు రావట్లేదండి. ఎందుకో వాడు గేట్నే చూసుకుంటూ ఉన్నాడు. సరే అనేసి కాసేపు అక్కడే ఆడుకొని వస్తాడులే అనేసి వదిలేసి వెళ్ళిపోయాను నేనైతే. చిన్నోడు గేట్ దగ్గరే ఉన్నాడు కదా అనేసి ఇంకా బకెట్లు నీళ్ళు అయితే తెచ్చి చెట్లకైతే పోస్తున్నాను. కొన్ని చెట్లు ఎండిపోయినాయండి. ఇంకా రోజు పోస్తున్నా కూడా అది ఎండిపోతుంది ఎందుకో మరి. ఇంకా ఓనర్ వాళ్ళైతే లేదు, యూఎస్ఏకి వెళ్ళున్నారు. ఇంకా నేనే చూసుకుంటున్నాను ఇవన్నీ. ఎండిపోయిన చెట్లు తీసేసి ఇంకా వేరే చెట్లు ఏమైనా పెడదామని ప్లానింగ్లో ఉన్నాను. కానీ ఓనర్ వాళ్ళు ఏమంటారో వచ్చాక తెలీదు. కామ్గా ఉంటే సరే, మళ్ళీ ఏమైనా అంటే ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి పెద్దోడు డిస్టర్బ్ చేస్తున్నాడండి. ఇంకా నేను పోస్తాను చెట్లకి అనేసి ఇంకా బకెట్ తీసుకొని వాడు కూడా పోస్తున్నాడు. పిల్లలకి కొన్ని మంచి విషయాలు ఇలా చేపిస్తూ ఉండాలి. వాళ్ళు తెలుసుకొని వాళ్ళు చేస్తారనమాట. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాలి. ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు చిన్నోడైతే. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా చేసి వాళ్ళకి పెట్టేస్తే పెద్ద పని అయితే అయిపోతుంది. ఈ రెసిపీ వచ్చేసి రవ్వ విత్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ అనమాట. ఇది చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెడితే పిల్లలకి వాళ్ళు కూడా బాగా తింటారు. ఈ ఫుల్ వీడియో అయితే పెట్టట్లేదు, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను డీటెయిల్డ్గా. ఇంకా వచ్చేసి ఇది తింటే లావ్ అవుతారండి. అంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, లావ్ అయితే అవుతారు ఈ రెసిపీ తింటే. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా చిన్నోడికి పెడుతున్నాను. ఇంకా వాళ్ళ అన్న ఎక్కడుంటే అక్కడే చూసుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళాలని తమ్ముడు దగ్గరకు వచ్చి ఆడుకోరా అంటే వాళ్ళ అన్న ఏమో రావట్లేదు. వీడేమో అక్కడే చూస్తూ ఉన్నాడు. ఒక 4-5 ముద్దలే అండి పెట్టాను. అంతలోపల వాడు అటు ఇటు తిరగడం స్టార్ట్ చేశాడు చిన్నోడు. ఆ సేపు కూడా ఒక చోట నిలువుడు, అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఇంకా అలా పెట్టేశాను అనమాట. మీకైతే అది ఒక చోట కూర్చొని చూపిస్తున్నాను. ఇంకా నేను 1/2 అవర్ దాకా పెట్టానండి వాడికి. పెద్దోడైతే దీన్ని తినమంటే అసలు తినలేదు. ఇంకా సరే ఏదో ఒకటి చెప్పేసి తినిపించేసాను అనమాట. ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేయడానికి అయితే వచ్చేసాను. వాళ్ళైతే అక్కడ ఆడుకుంటున్నారు. లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే ఈరోజు సండే కదా, ఫిష్ తెచ్చారు. ఫిష్ ఫ్రై చేసి రసం చేద్దామనేసి చేస్తున్నాను. ఫిష్ ఫ్రై చేయడానికి గ్యాస్ మీద ప్యాన్ అయితే పెట్టాను. ఇంకా దాంట్లో ఆయిల్ పోసి ఇంకా చేపలు అయితే వేయాలి. దాంట్లో ముందుగానే ఫిష్లో కారం, ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి అయితే ఒక 1/2 అవర్ పాటు పెట్టేశానండి. 1/2 అవర్ తర్వాత ఇంకా దాన్ని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలా పెట్టి గ్యాస్ని సిమ్లో పెట్టి వదిలేస్తే అది వేగుతూ ఉంటుంది. ఇంకా మనం వేరే పని ఏమైనా ఉంటే అవి చూసుకోవచ్చు. నేనైతే అలా పెట్టేసి రైస్ కడిగి పెట్టాలి, ఇంకా రసం కూడా చేయాలి. ఇంకా అలా చేసేస్తున్నాను. వీడియో అయితే తీయలేదండి. బయట పిల్లలు ఆడుకుంటున్నారు కదా, ఇంకేం చేస్తున్నారు అని వెళ్ళి చూస్తే వాడేదో ఇంట్రెస్ట్గా ఏదో చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నావు? ఏంది లైట్ రావట్లేదా? రిపేర్ చేస్తున్నావా? అందుకే చూస్తున్నావు. రిపేర్ చేయడం కూడా వచ్చా నీకు? అదా అయ్యా, ఎక్కడంటే అక్కడ పెట్టేస్తున్నావు. బైక్లో లైట్ అయితే వెలగట్లేదు, అందుకనేసి నేను రిపేర్ చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ ఏమో ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నారు ఏదో తేడానికి. చిన్నోడేమో నిద్రపోతూ ఉన్నాడు. వాడికి ఏదో రిపేర్ చేయడం వచ్చేసినట్టు దీన్ని చూస్తాడు, దాన్ని చూస్తాడు. అది చూడండి వారి ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతున్నాడు. ఏం చేస్తున్నావు?
లైట్ రాలేదా? అందుకే రిపేర్ చేస్తున్నావా? అందుకే ఫిష్ అయితే ఉడికిపోయింది. ఇంకా ఇంకో సైడ్కి అయితే తిప్పి వేస్తూ ఉన్నాను. ఈ ఫిష్ ఫ్రై అయ్యే లోపల అన్ని పనులు అయితే అయిపోవచ్చిందండి. ఇంకా బియ్యం కడిగి పెట్టేశాను, రసం కూడా అయిపోవచ్చింది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, అవి కూడా ఆరబెట్టేశాను. ఇంకా వీళ్ళకి లంచ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాలి. అది అయిపోతే ఇంకా అయిపోయినట్టు పనులన్నీ. ఇప్పుడు పిల్లలు ఆడుకునే టైం. పిల్లలకి లంచ్ అయితే పెట్టేశాను ఇద్దరికి. ఇంకా వీళ్ళు ఆడుకుంటున్నారు. కాసేపు ఆడిపిద్దామనేసి ఆడిపిస్తూ ఉన్నాను. చిన్నోడికి అయితే నిద్ర వచ్చినట్టుంది, ఇంక వాడు ఏడుస్తూ ఉన్నాడు. పిల్లలు ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటారండి, అందుకనేసి నేను కొన్ని వీడియోస్ అసలు పెట్టట్లేదు. అన్నా ఏడవద్దన్నా చెప్పు, ఏడవద్దన్నా. అయ్యో పట్టు. ఏడవద్దన్నాను అన్నా, ఏడవద్దన్నా, నా ఏడవద్దన్నా. పెద్దోడు చూడండి ఎలా ఏడుస్తున్నాడు. వీడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే వాళ్ళ డాడీ బయటకు వెళ్ళున్నారు, నన్ను తీసుకెళ్ళలేదని ఏడుస్తూ ఉన్నాడు. అంటే అప్పుడు చూడలేదు, తర్వాత చూసి ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ డాడీ కనిపించకపోయేసరికి వాడి ఏడుపు ఆపడం అంటే చాలా కష్టము. ఇంకా వాడిని బయటికి తీసుకెళ్తే తప్ప ఏడుపు అయితే ఆపడు. ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చి బయటకి అయితే తీసుకెళ్లారు, అప్పుడు ఏడుపు ఆపారు. చిన్నోడు లేస్ ప్యాకెట్తో అయితే బాగా ఆడుకుంటా ఉన్నాడు. ఇప్పుడుండే పిల్లలు మనం చెప్పనివ్వలేదండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉన్నారు ఫుడ్ విషయంలో. మనం పెట్టే ఫుడ్ వాళ్ళకి నచ్చితే తినేస్తున్నారు, కానీ నచ్చకపోతే అస్సలు తినట్లేదు, ఊసేస్తూ ఉంటారు. ఇంకొచ్చేసి రోజుకు వెరైటీ, ఇంకా డిఫరెంట్ టేస్ట్ అయితే అడుగుతున్నారండి వీళ్ళు. ఇంకా వాళ్ళు తినాలంటే మనం చేసి పెట్టాలి కదా. పిల్లల ఫుడ్ విషయంలో వాళ్ళకు నచ్చిన టేస్ట్ ఉండాలి, ఇంకా హెల్తీ ఫుడ్ అయితే ఉండాలి. అలాంటి ఫుడ్ అయితే చేసి పెడుతూ ఉండాలి, ఇంకా వాళ్ళు తింటూ హ్యాపీగా ఉంటారు. ఇంకా వీళ్ళు నిద్రపోతే లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా చేసి తినాలంటే సండే టైంలోనే చేసుకొని తినాలి, వేరే డేలో అస్సలు కుదరదు. ఇంకా నేను బూందీ లడ్డు చేయడానికి అయితే కూర్చున్నాను. 2 కప్పుల శనగపిండి అయితే తీసుకున్నానండి. దాంట్లో వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. పెద్దోడు నిద్రపోయాడు కానీ చిన్నోడు నిద్రపోలేదు. ఇంకా కూర్చోపెట్టేసి ఆడిపించుకొని అయితే ఇది కలుపుకుంటున్నాను. పిండిని బాగా కలుపుకోవాలి, ఇంకా ఉండలు ఉంటుంది, ఇంకా అవన్నీ పోయేంత వరకు కలపాలి. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టి గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిని, ఇది గరిట ఉంది కదా, హోల్ గరిట, ఇంకా దాంతో అలా పోసేసుకోవాలన్నమాట. ఇలా పోసినప్పుడు గరిటని ఒక సైడ్ అంటే మధ్యలోనే పెట్టకూడదు, ఇంకా తిప్పుతూ అంటే అన్ని చోట్ల పడాలన్నమాట. బాగా వేగనిద్దాము. కలర్ అనేది చేంజ్ అవ్వాలి, కొంచెం బ్రౌన్ కలర్లో అయితే చేంజ్ అవుతుంది. అలా ఉన్నప్పుడు అయితే తీసేసుకోవాలి. ఇది వేగిపోయినట్టుంది, ఇంకా నేను తీసేస్తున్నాను. ఇది ఇంకా ఎక్కువసేపు పెడితే కూడా మాడిపోతుంది, అప్పుడు బాగుండదు అసలు. ఇంకా అంతా తీసేసుకొని మిగిలిన పిండి కూడా అలా వేసేసుకోవాలి. లడ్డూలకి పాకం చేసుకోవాలి కదా, అందుకని ఇంకో సైడ్ గ్యాస్ మీద గిన్నె పెట్టి అందులో షుగర్ అయితే వేసుకుంటున్నాను. అంటే 2 కప్స్ వేసుకున్నాను కదా పిండి, ఇంకా దీంట్లో 1.5 కప్ అయితే షుగర్ వేసుకుంటున్నాను. 1/2 కప్ షుగర్ వేసేది నేను వీడియో పెట్టలేదు. ఇంకా ఇది కొంచెం లేత పాకం అయితే రానివ్వాలి. చక్కెర పాకంలో ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. లేత పాకం వచ్చిన తర్వాత ఇంకా మనం ముందుగా చేసి పెట్టుకున్న బూందీని దాంట్లో వేసి బాగా అయితే కలిపేసుకోవాలి. నేను దీన్ని అలానే వేయలేదండి, మిక్సీలో వేసుకున్నాను బూందుల్ని. మొత్తం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. చక్కెర పాకం అన్నీ పట్టేంత వరకు అలానే ఉంచాలి. ఇంకా జీడిపప్పులు వేసుకున్నాము. ఇది ఫస్ట్ ఆయిల్లో వేయించాను, క్రంచిగా ఉంటుంది అనేసి, ఇంకా తినడానికి బాగుంటుందని అలా వేయించుకున్నానండి. యాలకులు కూడా దంచి వేసుకుందాము.
ఇంకా దీన్ని లడ్డూలుగా అయితే చేసుకుందాము. లడ్డూలు చేయడానికి కష్టం అనుకున్నాను కానీ ఇంత ఈజీగా అవుతుందని అనుకోలేదు. పెద్దోడు లడ్డు బాగా తింటాడు. ఇంకా అప్పుడప్పుడు వాడు అడిగేవాడు లడ్డు కావాలనేసి. ఇంకా మేము షాప్లో నుంచి తెప్పించుకొని ఇచ్చేవాళ్ళము. ఇంకా ఇంట్లో చేస్తే చాలా పెద్ద ప్రాసెస్ కదా, చాలా కష్టంగా ఉంటుంది చేయడానికి. వీళ్ళిద్దరిని పెట్టుకొని చేయలేము అని షాప్లో తెచ్చి ఇస్తూ ఉంటాము. ఒకసారి ఇంట్లోనే ట్రై చేద్దామనేసి అయితే ఇంట్లో చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి, టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఇంకా నేను దీంట్లో నెయ్యి అయితే వేయలేదు, మీరు నెయ్యి వేసుకోండి. ఈ పిల్లలకి ఇచ్చేది కదా, చక్కెర బదులు బెల్లంతో చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఇంకా ఒక్కోసారి బెల్లంతో అయినా ట్రై చేస్తాను. లడ్డు మాత్రం సూపర్ వచ్చిందండి. ఇంకా మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. లడ్డు సూపరా, బాగుందా? సూపరా లడ్డు?